సో వన్స్ అగైన్ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎక్సలెంట్. చాలా ఎక్సలెంట్గా ఈ ఏప్రిల్ మంత్ సక్సెస్ఫుల్గా అందరూ కంప్లీట్ చేశారు. మీ గోల్స్ అనుకున్నా యూ డన్ ఏ గ్రేట్ జాబ్. పాయింట్స్ కాదు కానీ రిగార్డింగ్ క్వాలిటీస్ రూట్స్ మీద మీరు అందరూ బాగా వర్క్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే మొదట్లో మేము ఎక్కువ ఎఫర్ట్ చేసాం, ఇప్పుడు మీరు దాన్ని డెవలప్ చేసుకున్నారు. మాట్లాడే విషయంలో అయినా పీపుల్ స్కిల్స్, మెయిన్ పీపుల్ స్కిల్స్. డెమోస్ తిమోతి చాలా ప్యాషనేట్గా చేశాడు. ప్రజలకు ఇది హెల్ప్ చేసేది అనే ఒక కన్విక్షన్ తోటి చేశాడు, అది గమనించాను. డెమోస్ మాకైతే ప్రతి మంత్ ఒకలా ఎలా ఉంటుందంటే పైన వాళ్ళని కాదు కింద వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నట్టుగా మీ దగ్గర నుంచి మేము చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటున్నాం. ప్యాషనేట్ కొన్ని క్వాలిటీస్, అరే ఏంటి ఇంత బాగా చేస్తున్నారు మనకు కూడా లేదే అని సమ్ టైమ్స్ వీ రియలైజ్ దట్ వీ డోంట్ హ్యావ్ దట్ థింగ్. ఎక్సలెంట్. మీ దగ్గర నుంచి మేము అవి నేర్చుకుంటున్నాము. సో డెమోస్ బాగా చేస్తున్నారు. ఈఎస్బిఐ చాలా ఇంత ఈఎస్బిఐ బాగా అవును. నీలాగా అయితే నేను చెప్పలేదు. అంత ఫాస్ట్గా మనం ప్లాన్ అంటే మేము డీటెయిల్డ్గా చెప్తాం, కానీ ఆ కంటెంట్ని తక్కువ టైంలో మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో ఉన్నారు కాబట్టి, రీల్స్లో ఉన్నారు కాబట్టి మీరు చేయగలుగుతారు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం నువ్వు ప్లాన్ చెప్పావు మొన్న, నువ్వు ఇప్పుడు చెప్పేసావు. మేము అంత స్టేజ్కి పోలేము, మాకు టైం పడుతుంది. బట్ అదేమంటారు, మాకు నేర్చుకునే అవకాశం అయితే మీ ద్వారా మాకు వచ్చింది. ఎస్, దట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. చాలాసార్లు నేను అనుకునేవాని, అమ్మ టీం ఎవరు పని చేయట్లేదు, పాయింట్లు పెరగట్లేదు అని అనుకునేవాని. ఎందుకు పెరుగుతాయి వాళ్ళ కాదు, ముందు నేనేం చేస్తున్నా వాళ్ళ కోసం. మెనీ టైమ్స్ ఐ రియలైజ్ దట్ నేను చేయాలి వాళ్ళ కోసం, నా ఎఫర్ట్ వాళ్ళ పార్ట్లో ఉండాలి. సక్సెస్ సెలబ్రేషన్ లో నా పేరు కూడా వాళ్ళు చెప్పాలి, కాన్ఫిడెంట్ చెప్పాలి, నా సక్సెస్ లో అన్న ఉన్నారు అని. సూపర్. సో దానికి నేను చేయాలి. బట్ మీన్ వైల్ ఐ హావ్ సమ్ హర్డిల్స్ దట్ విత్ గాడ్ గ్రేస్ ఐఎమ్ ఓవర్కమింగ్. మనం ఒక్కొక్కటి చిన్నగా చేస్తున్నా. బట్ ఐ మస్ట్ షూర్ వన్ థింగ్, ఆల్వేస్ నా సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. ఎప్పుడైనా కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి, అన్న ఇది నా పరిస్థితి అని. సార్ ఎలా మనందరికీ సపోర్ట్ నేను కూడా ఇస్తా. ఎక్సలెంట్. మీకు ఉంటుంది. ఏ విషయంలో డౌట్ ఉంది బిజినెస్ రిలేటెడ్గా లేదా ఎనీథింగ్, నా ఇంట్లో టు మై బెస్ట్ ఐ విల్ షేర్ విత్ యూ. అన్నతో పాటు ఇంకో అన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఎక్సలెంట్. అది నేను చెప్పగలను. వండర్ఫుల్. సో దేవుడి కృపను బట్టి నాకు కొంచెం జ్ఞానం ఇచ్చాడు, ఉంది ఒక అనుభవం ఉంది. అన్నతో తిరిగిన అనుభవం నాకు, నేను చెప్పగలను. ఫస్ట్లో మాట్లాడడానికి భయం ఉండేదా సంతోష్? మనుషుల్లో మాట్లాడాలంటే చాలా షై, అసలు మనుషులతో మాట్లాడి ఇష్టం లేని పని మనుషులతో మాట్లాడు. అవును. ఇంకోటి ఎలా మాట్లాడుతుంటే మాట్లాడతా, పేరు అడగకుండా కూడా మింగిల్ అయిపోతాను. తర్వాత సెకండ్ ఇంకా అతనెవరో నేనెవరో లేదు, ఓ క్లియర్ ఏమంటారు కంప్లీట్నెస్ ఉండదు. మాట్లాడగలను మనుషులతో, కానీ కంప్లీట్నెస్ అంటే ఏంటి, అతని ఫోన్ నెంబర్ మనం తీసుకొని అతనితో మళ్ళీ టచ్లో ఉండడం కంప్లీట్నెస్. అలా లేదు. ఇక్కడికి వచ్చాక నేను సిస్టమే చెప్పచ్చు, సిస్టంలో మనిషి ఇంపార్టెంట్. మెయిన్ థింగ్ సిస్టమ్ ఈజ్ గుడ్, ఆల్ గుడ్. అది మన లైఫ్లోకి రావాలంటే మన అప్లైన్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. నేను అన్నతో జర్నీ చేసినప్పుడు నేను నేర్చుకుంది మెయిన్ థింగ్ పీపుల్ స్కిల్స్, ప్రజెంటేషన్ స్కిల్స్. మెయిన్ ఇవే జీవితంలో మనం సక్సెస్ అవ్వాలంటే. ప్రతిదీ ఏమంటారు, బుక్స్ చదవడం, ఈ సిస్టమ్ ఫాలో అవ్వడం, మధ్యలో వచ్చే హార్డిల్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాను. మెయిన్ అప్లైనర్తో మన టచ్లో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాళ్ళతో టచ్లో లేవంటే ఏమంటారు, టచ్లో ఉండడం మంచిది. అది గోల్డెన్ రూల్ అని పెట్టుకోండి, థంబ్ రూల్ అని పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. మీరు ఎప్పుడైనా మీరు ఎలా ఉన్నా, మీరు వర్క్ చేసినా చేయకపోయినా, ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ యువర్ అప్లైనర్. ఓకేనా? ఆ రోజు ఎలా ఉన్నా, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ గుడ్ డే ఆర్ బ్యాడ్ డే, అప్లైనర్తో టచ్లో ఉంటాడు. ఓకే, మూడవుట్లో ఉన్నా ఆయనతోనే మాట్లాడు. ఎందుకంటే హీ నోస్ యువర్ హార్ట్, హీ నోస్ యువర్ డ్రీమ్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన చూస్తూనే ఉన్నాడు. సో నేను అది బాగా నేర్చుకుంటున్నాను. 2 months నుంచి ఒకటే షెపర్డ్ హార్ట్. ఆ విషయంలో నేను బాగా నేర్చుకుంటున్నాను. ఒకప్పుడు ఏం తెలీదు, టీం వచ్చేసింది. కళ్ళు మూసుకొచ్చేటప్పటికి టీం వచ్చేసింది. బట్ వేగంగా పరిగెత్తే టీం వచ్చింది అన్నట్టు. అదే కళ్ళు మూసి ఫ్యాక్షన్ అని మించి స్పీడ్ పరిగెత్తే టీం వచ్చేసింది. బాలయ్య గారు ఏమో టీవీలో పరిగెడతారు, సంగీతరావు గారు ఏమో పీపుల్ ఇన్వైట్ చేయడం పరిగెత్తేస్తారు. వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ అన్నింటిలో పరిగెత్తేస్తున్నారు. ఆడియోలో పాయింట్స్ వాళ్ళు విన్న ఒక్కసారి అయినా కూడా చాలా మంచి పాయింట్స్ అకౌంటబుల్ మెసేజ్ చేసుకొని అకౌంటబుల్ మెసేజ్ పెడుతున్నారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి క్వాలిటీస్ ఉన్నాయి, దేవుడు మంచి క్వాలిటీస్ ఇచ్చారు. సో అవన్నీ నాకు షెపర్డ్ హార్ట్, మీ అందరిని ఎలా నడిపించాలి అనేది రియలైజ్ అవుతుంది.
సమ్టైమ్స్ ఫీలింగ్ పెయిన్, సమ్టైమ్స్ ఓహో నేను ఇక్కడే ఉన్నానా, నేను వీళ్ళ స్టేజ్లో ఒకప్పుడు ఉన్నానా, అప్పుడు నా ప్లేనర్ ఎలా ఉన్నాడు అదే ఎప్పుడప్పుడు అంటా ఉంటాను. ఈరోజు వాళ్ళు కాదు, ఆ రోజు నేనున్నాను. ఎంతమంది దగ్గర తీసుకెళ్ళాను, బట్ మెనీ టైమ్స్ ఇనీషియల్గా నేను 100 PV చేసుకోలేకపోయేవాడిని, సిస్టమ్ సరిగ్గా ఫాలో అయ్యేవాడిని కాదు, దూరం ఉండే వాళ్ళని చేద్దాం, దూరం ఉండే వాళ్ళని చేసేవాడిని. అప్లైనర్ మాట విన్నాను నేను ఇనిషియల్ డేస్ లో. అప్లైనర్ మాట ఏం చెప్పినా ఫస్ట్ నేను నో చెప్తా. ఫస్ట్ 3 నెలలు రూమ్కి వస్తే బిజీ, ఎగ్జామ్స్ బిజీ, ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ బిజీ. నాకు బాగా కనెక్ట్ అయింది ఏంటంటే ఆంబేలో 3-4 సార్లు విన్నా. చిన్నప్పుడు ఆంబే విన్నా, రిజెక్టెడ్. మళ్ళీ పెద్ద అయినాక ఒకసారి విన్నా, రిజెక్టెడ్. మళ్ళీ ఇంకోసారి విన్నా, రిజెక్టెడ్. ఈసారి విన్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే ప్రాసెస్ నచ్చింది. మెయిన్ ఆంబేని మొదటి రోజే చెప్పింటే అన్నకి టాటా బైబే చెప్పేవాడిని. అన్న ఆంబే చెప్పలేకుండా అది తప్ప మిగతావన్నీ చెప్పినావు అన్నట్టు. నాకు చెప్పే ఆ రూట్ నాకు బాగా నచ్చింది. రియలైజేషన్ వచ్చింది, అవును జెన్యూన్ వర్క్ అని. 21st century బుక్ చదివాక ఇంకా బాగా అర్థమైంది, ఎస్ నేను చేస్తుంది కరెక్ట్ వర్క్ అని. ఆడియోస్ విన్నాక అర్థమైంది, ఇది ప్రాక్టికల్గా పీపుల్ లైఫ్లో ఇది సక్సెస్ అయింది అని. సో తర్వాత అన్నతో జర్నీ, వండర్ఫుల్ జర్నీ, చెన్నై తీసుకెళ్ళారు అన్ని చోట్ల. షెపర్డ్ హార్ట్ అనేది ఇప్పుడు మీ అందరినీ చూసినప్పుడు నేను ఆ పాత డేస్ గుర్తు చేసుకుంటాను. ఆ రోజు అన్న ఎలా చేశారు నన్ను, సో ఇలాంటి టైంలో ఎలా ఉన్నారు, ఇలాంటి టైంలో ఎలా ఉన్నారు, మీతో నేను ఎలా ఉండాలి. దట్స్ వాట్ ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ దిస్ మంత్ and last 2 months also. But hope this is not the same what we are. April month లో మీరు ఎలా ఉన్నారు, ఓకే అలా మీరు నెక్స్ట్ రోజుల్లో ఉండరు, మంచి పిన్స్ అచీవ్ చేస్తారు. ఖచ్చితంగా అందరూ మన టీం అందరూ ప్లాటినం అవుతారు. ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు అవుతారు, ఫౌండర్ ప్లాటినం అవుతారు. ప్రతి ఒక్కరు ఒక క్వాలిఫైడ్ టీం అంటారు. క్వాలిఫైడ్ అంటే 21% PV రీచ్ అవ్వాలి. ఓకేనా, మనం అందరం 25% PV అవుతాము. ఎలా అవుతామంటే ఆల్రెడీ విన్నాం, కన్సిస్టెన్సీ, పర్సిస్టెన్సీ. సో మీతో ఉన్న వాళ్ళు దాన్ని మీకు చేయడానికి ఖచ్చితంగా సపోర్ట్ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరేంటో అది కాదు, మీరు ఖచ్చితంగా ప్లాటినం అయితే అవుతారు. ఆ దృష్టితోనే మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా అవుతారు. అది మాత్రం నేనైతే కాన్ఫిడెన్స్ ఇస్తాను. ఎందుకంటే నా కాన్ఫిడెన్స్ నా ప్లేయర్, నా మెంటర్ అందరూ ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది. మీరు బిలీవ్ దట్ వన్ థింగ్, వాట్ ఆల్ దట్ గాడ్ ఈస్ విత్ us. దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మదగిన వాడు. ఏ మనిషి విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. మనల్ని గొప్పగా ఉండాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతకాలని ఆయన ఆశ. కాబట్టి ఒకటి ప్రార్థన చేసుకోండి, మనం టీం పెరిగే కొద్దీ మనం దేవుడితో ఎక్కువ గడపాలి. ఆమేన్. ఓకేనా, మనకి ఇది ఒక పోరాటం మనసులో. నేను బిజినెస్కి ఎక్కువ చేస్తే దేవుడికి దూరం అవుతాను. ఒకటే ప్రార్థన చేసుకోండి, దేవా నేను బిజినెస్ ఎంత ఎక్కువ చేస్తున్నా అంతకు మించి నీతో గడపాలి. నీతో గడపాలంటే బిజినెస్ ఆపమని కాదు. ఓకేనా, చేసే ప్రతి పనిలోనూ ఆయన యొక్క సన్నిధితోటి మూవ్ అవ్వాలి. ప్రతి విషయంలో దేవుడికి అధికారం ఇవ్వాలి. బిజినెస్ చేస్తున్నా, మనిషితో మాట్లాడుతున్నా, ప్రభు నువ్వు ఉండు, దేవా నువ్వు గైడ్ చేయి, నేను కాదు వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఎస్, నేను చెప్పేది మంచిదే. మనం ఎవరిని స్కామ్ చేయట్లేదు, స్కీము మోసాలు చేయట్లేదు. ఒక మనిషికి బంగారు భవిష్యత్తు ఇవ్వబోతున్నాం, ఆరోగ్య విషయంలో అయినా ఆర్థిక విషయం. కాబట్టి అది అర్థం చేసుకునే మనసు అతనికి దయచేయండి అని ప్రార్థనతో వెళ్తే మనము దేవునితో గడుపుతున్నట్టే. ఆల్దో ఇట్ ఈస్ ఏ బిజినెస్ టైం, ఇట్ ఈస్ స్పిరిచువల్లీ వీఆర్ స్పెండింగ్ దట్. ఎక్సలెంట్, వండర్ఫుల్ తమ్ముడు. ఇంకా ఇప్పుడు ఆగదు. థ్యాంక్ యూ. ఓకే తమ్ముడు.